హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. బ్యాక్గ్రౌండ్ లో మీరు చూడొచ్చు మినీ వాల్కనోస్ తో ఒక పార్క్ అయితే తయారు చేసినాం. అండ్ ఈ పార్క్ లో ఈ రోజు నుంచి రేపు మార్నింగ్ వరకు మేము చేయబోతున్నాం ఓవర్ నైట్ సర్వైవల్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే టోటల్ గా 1 2 3 4 5 వాల్కనోస్ అయితే ఉన్నాయి, చిన్న చిన్నవి. అంటే అలాంటివి తయారు చేసిరు మనోళ్ళు అయితే. సో దాంట్లో నుంచి వెళ్ళి మొత్తం మీరు చూసినట్లయితే మంటలు అగ్గులు వస్తూనే ఉన్నాయి. కొద్దిసేపు అయితే లావా కూడా వస్తుంది బయటకి. సో దీంట్లోనే రేపు మార్నింగ్ దాకా సర్వైవ్ అయితే అవుతారు. సో వీడియో క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్లో అన్న అయితే ఉంటలేడు, ఎందుకంటే మన స్విమ్మింగ్ పూల్ అయితే తయారు చేసిన మీరు ఆ వీడియో చూసి కావచ్చు. అలా ఫస్ట్ అన్న డైవ్ వేయగానే ఇలా షోలకు సుప్పన పోయినాయట నీళ్ళు. సోగుంచుకొని హాస్పిటల్కి అయితే పోయింది అన్న. ఇప్పుడు ఇలా ఓవర్ ఉంటున్నాం అంటే మేమే ఐదుగురం ఉంటున్నాం. మేమే ఐదుగురం చూద్దాం ఎట్లా సర్వైవ్ అవుతాం. ఈ హీట్ వస్తుందా? అసలే ఎండాకాలం ఘోరంగా హీట్ వస్తుంది ఇప్పుడే. ఇంకా హీట్ మధ్యలో ఉంటే ఇంకెట్లుంటుందో చూపి ఒకసారి ఎట్లా మండుతుందో. ఘోరంగా హీట్ అవుతుంది ఇప్పటికే, అన్ని చెమటలు వస్తున్నాయి ఇట్లా. ఈ హీట్ కు ఎట్లా సర్వైవ్ అవుతామో చూడాలి తెలంగాణ నాకు. ఇక ఇలా అడ్వాంటేజ్ ఏందనంటే ఇట్లా మంచిగా ఒరగొచ్చు హాయ్ కింద ఉష్క మొత్తం కాకపోతే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అది మండుకుంటే మెరుగులని ఇట్లా వచ్చాయి అనుకోరే మొత్తం. ఈ ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్ లో మనకు వచ్చిన ఫుడ్ ఐటమ్స్ ఏంటి అంటే డిన్నర్కి అట్లే కుర్కురేలు లేస్ ప్యాకెట్ ఒకటి స్ప్రైట్, ఒకటి బిస్కెట్ ప్యాకెట్ మామ్స్ మ్యాజిక్, ఇంకా ఐస్ క్రీమ్లు, ఇంకా కేకులు. ఇంకా ఎండాకాలం కదా, మేము తెచ్చే రత్నదీపులు అయితే మామిడి పండు అయితే వచ్చినాయి. మంచిగా ఉన్నాయి, పెద్ద పెద్ద ఫ్రెష్గా మళ్ళా కోసుకొని తినాలి వీటిని. ఇంకా ఇంకేమొచ్చినాయి, ఇంకా మా దగ్గర వాటర్ మిలన్ ఉన్నది. అది ఈ ఫుడ్ ఐటమ్స్ తోని మేమైతే పొద్దుగల దాకా సర్వైవ్ అయితే కావాలి. ఫస్ట్ ఏదంటే వాటర్ మిలన్. వాటర్ మిలన్ అన్న మ్యాంగో అన్న. ఎందుకంటే హీట్ ఎంతమంది వాటర్ మిలన్, ఎంతమంది మ్యాంగో? నాకు వాటర్ మిలన్ రా. నాకు మ్యాంగో. నాకు వాటర్ మిలన్. 3 ఓట్లు వచ్చినాయి దానికి. 3 ఓట్లు వచ్చినాయి. వాటర్ మిలన్ 3 ఓట్లు వచ్చినప్పుడు మేము వాటర్ మిలన్ తీసుకుంటాం. మీరు వాళ్ళకి ఆ చాకి ఇచ్చి అది ఇచ్చేసి వాళ్ళైతే తీసుకోరా. 3 నిజాయితీ ఉండాలి. సరే వాళ్ళు తింటారు అంటారు, తినని ఐస్ క్రీమ్ మాకు రావాలి. మళ్ళీ ఐస్ క్రీమ్ ఇవి పక్క పెడతాం మేము. ఇప్పుడు ఓన్లీ వాటర్ మిలన్, మ్యాంగో. మీరు మాగరికి చెప్తావు. ఇది మొత్తం మిక్సీ చేసి తిందాం. మిక్సింగ్ చేసిందా? ఓన్లీ మ్యాంగో. ఎవ్వరు అన్నది కాదు, చిన్న చిన్న ముక్కలు కోసుకొని ఫస్ట్ మ్యాంగో తింటాం. దాని తర్వాత తీసుకోరు తినుడే నారా లేదు, తర్వాత దొరికించుకుని ఆడదాం. తర్వాత ఆడాలి. దొరికించుకుని ఆడిన తర్వాత ఫస్ట్ ఇది ఎనర్జీ లెక్కల. ఎనర్జీ నువ్వు తీసుకురా. చిన్నగా ఉంది నీకు సరిపోతుంది. ఇది గిది 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 గది కాదు, గిది ఇప్పుడైతే చక్కగా తిన్నాం. ఇప్పుడు ఏం చేస్తాం అంటే ముట్టించుకుని అయితే ఆడుతున్నాం. మా సైడ్ దొరికించుకుని అంటారు. ఫస్ట్ అంటారు, మా సైడ్ అవుట్ అంటారు. ముట్టుకుంటే కథ మా దాంట్లో దొంగపోలి అంటారు. ఎందుకు దేనికి ఫస్ట్ దొంగ అని
ఫస్ట్ వెళ్ళాడు దొంగ అట్లయినా సరే వీడే దొంగ దొంగ కొత్త వచ్చిన కోడి కాడు కాడిగో రూల్స్ ఏంటి అంటే ఈ 2 కుప్పలు దాటి అటు పోవద్దు. ఇటు ఈ కుప్ప లాస్ట్ ఇటు ఈ కుప్ప లాస్ట్ ఇటుదికి ఎట్లా ఉడుక్కోయో నువ్వు బయట పోవచ్చా? బయటదే బార్డర్ ఉన్నది ఇప్పుడు నేనైతే దొంగేనా వస్తున్నాయిగా పట్టాలరా ఒక్కళ్ళన్నా పట్టాలరా దుంగుడా టాకి ముందుకే గడువు అర్చడు ఫస్ట్ వాడు గింతలో వచ్చాడు మరి సరే మ్యాట్ అవతలకి వెళ్ళట ఇక మ్యాట్ అవతలకి వెళ్ళి 3, 2, 1 కాదు అడిగేస్తూ ముందట్టే ఉన్నాడు అబ్బా కాలు దొక్కిండు స్లిప్ అయింది రా లేకపోతే ఇబ్బంది అవ్వలేదు. అందుకే చెప్పులు వేసుకున్నా. మ్యాట్ అవుతాడు అడు ఓకేనా ఇప్పుడు నేనైతే దొంగ అవుతున్నా చూద్దాం నాకు ఎంతసేపట్లో దొరుకుతారో. నువ్వే ఆగం చేయకు బండి 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 కొంచెం పాట దాటరా జర్ర అయితే చిన్ని దాపో చూడు ఫోర్త్ పర్సన్ దొంగ చిన్నగాడు అటనా అయితనా అంగీష్ పెట్టు అటువా బండి ఒక ఆట ఆడుకున్నా అటు ముగ్గురు ఒకటేద్దాం అయిపోయింది వాళ్ళు దొరికారు నాతో తగిలిందిరా వీడు సార్ దమ్ము చాలా అవుతుంది. అటవారా ముగ్గురు ఒక దగ్గర కట్టరా అటవా అబ్బాయి అందరి చామియాడు ఒక్కసారి కూడా కాలేరా రే దొరికిండ్రా మ్యాట్ అవుతా చెప్పిరా మామిడి పండ్లు మొత్తం అరగాలేదా బాగా ఉరికినా మస్తు తిన్నా ఉరికి ఎట్లా అవుతుంది. ఇప్పుడు నేను అవుట్ అయినా నేను పట్టాలి ఇవ్వాలని ఒకటి కావాలా ఉన్నాడు చిన్న ఘోరంగా రావుతుంది ఆటలు నేను స్కూల్లో మస్తు ఆడినా చేస్తున్నా సరే రెడీ సరే లాస్ట్ రౌండ్ లేదా లేదు నేను ఎట్లా వచ్చినా అట్టరా జాంబియాడు ఒక్కసారి కూడా కావాలి. జాంబియాడు పట్టిర్రా నా మీద నేను వస్తే మాత్రం ఎంతసేపు అయినా సరే జాంబియాని ఒకటి చేస్తాను. నువ్వు రా మూడు పిట్టలు ఒకటా ఒక పిట్ట ఒకటా దొరికిండు అగ్గి మీద దుగ్గు డైరెక్ట్ వాళ్ళ ముగ్గురు మీద బాబాయ్ నిలబడుతుంది మంచిగా
నాకేం చేయాలి అర్థం కాలేదు వాళ్ళ మీదకి కబడ్డీ దొరకడం అనుకున్నా మనలో ఏమంటారు అని అంటే అంత పర్సన్ అనిపించలేదట ఇంకో రౌండ్ ఆడదామని చెప్పేసి అవుట్ అయితే ఇంకో రౌండ్ ఆడదాం. జాంబియన్ అవుట్ అయితే ఇంకో రౌండ్ అట జాంబియన్ అవుట్ అవుతా పడతా అవతలకి. 3 పుట్టలు ఒకటి ఒక పిట్ట ఒకటి 3 పిట్టలు ఒకటి ఒక పిట్ట కబడ్ 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 ఫైనలే అందరూ లాస్ట్ దొరకబట్టాడు గంట సేపటికి రానా అందుకని తరలా లాస్ట్ దొరకబట్టిండి వచ్చి ఎట్లా 1 2 3 డైరెక్ట్ ఆ మటన్ దమ్ ఆడతలే నాకు ఏదేమైనా కానీ ఘోరం అంటే ఘోరం కాలకు రాసుకపోయినా మొత్తం ఏ పడుతుంది ఇంకా నయ్యా మేము గాలలో ఇట్లా మీదకి దుంకినప్పుడు ఇక దొరికించుకున్న ఆట ఏమో కానీ మ్యాట్ మొత్తం గబ్బుగా పోయింది నాకు ఇంత వచ్చింది. దీన్ని తీసి ఇప్పుడు మంచిగా వేసుకోవాలి. వందాక ఆడినాం చేస్తే కూర్చున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే అంతాక్షరి అయితే ఆడుతున్నాం. స్టార్ట్ అబ్బాస్ అట్లా ఇట్లా ఇట్లా అట్లా అంతాక్షరి ఆడుకుందామా సినిమా పాటలు పాడుకుందామా నువ్వే దారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం పోదమే మైసమ్మ ఓ మైసమ్మ ఓ మైసమ్మ 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 గవరబెట్టి గయకుమాగే మైసమ్మ నన్ను పరిశాన్ చెయ్యకే మైసమ్మ మల్లెల వాన మనసంతా అరే ఓన్లీ తెలుగు పాటలు నా అంటే నీకు గుర్తుకుందా పాట నానకు ప్రేమతో నానకు ప్రేమతో నానకు ప్రేమతో అంకితం నా పరీక్షణం అంతే అదే నానే నారా ఒకసారి మలవర్రా నానకు ప్రేమతో నానకు ప్రేమతో నానకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం గింతే బుద్ధునే వాడు నల్లని పోయి నడిచి చిన్నపింది నాగమ్మల్లేలో తీగమల్లేలో పోరి చూసి ఏమనుకుందో మూతి మూడం కల్లా దింపుకుంటుంది నల్లని పోరి చిన్నది అదేనారా నల్లని పోరి కాదు నల్లని పోరి నల్లని పోరి నడిచి చిన్నవంగ నాగమ్మల్లేలో తీగమ్మల్లేలో ఎర్ర పోరి చూసి మూతి మూడం కల్లా దింపుకున్నాడు వస్తలేదురా లాస్ట్ కి వచ్చింది దరదోమ్ దదోమ్ పాట లేదు పాడు దరదోమ్ దదోమ్ దరదోమ్ దోమ్ దరదోమ్ దదోమ్ దరదోమ్ దోమ్ యుగాలెన్ని ఉన్నా గాని నీ నా పాడు అందుకనే వచ్చు నడకల్లో నడక నీనంస నడక నడకల్లో నడక నీయంస నడక పాడు అంతేనా వాడాలి ఈ బాబాయ్ చూసుకునేవాడు మంచిగా వస్తుంది నీకు పాట ఆవు వింది అయిపోలే ఇంకా నడక నీ నడుము చూసే పాడు మరి
నడకల్లో నడక నీ హంస నడక నీ నడుము చూసే ముద్దొచ్చేనే ఓ బాలమా బాలమా మా చెప్పదు గట్లా దెబ్బలు తింటాడు మంజుల బాబాయ్ చెప్పదు గట్లా ఎగ్జామ్ రాస్తలేవు రాడు గడు దూరం ఇగో పాసి దెబ్బలు తిను. చూడు ఒకసారి చూడు ఇగో నువ్వేమైనా ఎగ్జామ్ రాస్తున్నావురా పాట పాట ఆ, పాడు పాడు అదే టెన్షన్ అవుతుంది పాడు గజాల పాడు డిప్రెషన్ అదే గీలేవాలి పాడు డిప్రెషన్ టెన్షన్ కాకు ఫస్ట్ ఫ్రీగా ఉండు మైండ్ కొంచెం ఫ్రీ పెట్టుకో నువ్వు కొంచెం ఇట్లా మమ్మల్ని చూడకు నువ్వు కెమెరాని చూడు ఒకసారి ఎంతైనా చిన్ని కదా గడ్జూరా కెమెరాని చూడు ఇప్పుడు వాడుకో ఇక ఆ, పాడు పాడు మా మీద ఏమవుతుంది రావు నాకు పాసి 10 దెబ్బలు తిను మంచుకో దెబ్బ ఉంటుంది అంతే ఆ, పద్దెబ్బలు కాదు ఆ, పాడరా మా మీద బాబాయ్ నువ్వు చెప్పాకు దెబ్బలు తింటారు వంగు ఇంకో వంగురా నేను పాడతా వంగు వంగురా వంగు పాడకు ఏ పా వాడతాడు గుర్తు చేసుకుంటున్నావు అరే 10 లెక్క వరకు వాడాలా 1 2 3 10 టెన్షన్ కాకు ఒకసారి కెమెరాని చూడు 2x పాడు ఇప్పుడు చిరంజీవి నూరురా పాడ గుర్తు వాడు బెదిరిన ఏమైందిరా వాడు ఇవ్వడానికి ఇద్దరు ఆలోచించుకొని కొట్టుకుంటారు బాబాయ్ ఇప్పుడు నువ్వే తింటారు నిజం కొట్టలే మాయదారి సిన్నోడు నా మనసే లాగేసిండు ఈ పాట కూడా ఉంటది గుర్తుకొచ్చి దాని తర్వాత లైన్ గుర్తు రాలేదు అందుకని ఆగిన 2 లైన్లు పాడితే అది వేరే ఉంటుంది అని నువ్వు సినిమా అయితే అది పాట ఉంటుంది కదా అది పాడమన్నావు నువ్వు సినివి అట్లే అనుకో బాబాయ్ పాటలను ఎడిగేసుకొస్తాడో ఏమో తెలియదు కానీ అన్ని పాత పాటలు ముసలి పాట బాబాయ్ వాడిన పాటల్లో నేను దగ్గర ఒక ట్రెండింగ్ పాట లేటెస్ట్ పాట ఇప్పుడు 80-90% ఇన్లైన్ లే పాటలు కోసం పాటలు పాడతాడు అన్ని ఎప్పుడు ఏదైనా ఒకటి పాడతాడు అప్పుడప్పుడు ఒక్కటి తెలిసిన పాట ఉంటది అది ఎక్కడికో తీసుకోవద్దు పాటలు మనసున్న ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఇలా చెప్పు ఇంకా వాడు నేను మీదికి ఇచ్చిన ఇంకా నీ బుద్ధుని అక్షరంతో ఏదో ఒక పాట పాడు అంటే టా 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 నా నీరాకతో నా నా చూడు అటేనే పెడుతున్నావు నాకుండేలా కాదు నా నా ప్రాణమే కొట్టుకుని నీరాకతో నా ప్రాణమే కొట్టుకుంది గంతే గంతే పాడు కొట్టుకుంది కొత్త రంగు ఉంటది నా పాడు నువ్వే ఏంటిది కొట్టుకుంది ఇప్పుడు జాంబీ అని టర్మ్ మనకి వచ్చేసి దాక్షరం పాడు దాగాదు కానీ ఎవరికైనా అక్షరం వాళ్ళు వాడు అట్లాంటి ఓలిసిన అట్లా దుమ్ములేపై చూడు వీళ్ళు దమ్మున్న దోస్తులు ధైర్యం ఉన్న నిండున్న దమ్ములేపై దోస్తులు లూలు ఏలు కాదు కాదు ఈ మధ్యలో జిక్కు అది నేను యాడ్ చేసుకుంటున్నా పాటలు ఏముందో కదా యాడ్ చేయాలి దుమ్ములేపై చూడు వీళ్ళు దమ్మున్న దోస్తులు గుండె నిండా ప్రాణమున్న బలమున్న వీరులు వారే వాళ్ళడ్డన్నా వాళ్ళడ్డన్నా నా ఏ నా ఇంతకుముందు ఆనవాడు ఆ మీద వాడు ప్రిపేర్ అయితే వాడు పాట ఇప్పుడు మనసు వాడరా ఇంకేడిగా పోతుంది ఏ నా 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 ప్రాణమా వీడిపోముమా పాడు పాడు మంచివాడు మంచివాడు లాస్ట్ నీదే మంచివాడు వీడిపోగుమా నీ ప్రేమను నన్ను కరగ నీకు నా పదే మన మనసు నిలాకున్నది భారత్ లెక్క
మొత్తం భరత్ల కాడ డ్యాన్స్ చేసినట్టు చెప్తున్నా ఇట్లా చెప్తున్నా నా లాస్ట్కి వచ్చింది రామ వస్తుందా వచ్చిరా అనిత అని ఉంటుంది సాంగ్ అనిత వీడు ఏమంటున్నానంటే అనిత పాట రాదని చెప్పేసి అని అంటుండు. అసలు యాక్చువల్లీ ఏ పని అంటే అందరికంటే ముందులో వాడేది వీడే వాడతాడు పాట. నాకు రాదు నిజంగా. ఆ రోజు ఒక చందమా మస్తుంది అంటే ఆటో ఏర్పడుతుందా సూపర్. వాని తీట శాస్త్రాల వల్ల జరిగింది అది. నీ వల్ల జరిగింది సరే రైటే. పాట లాస్ట్ పాట ఏ పాట పాడదాం? అదే అందరికి 1 2 3 నన్ను వీడిపోకుమా నీ ప్రేమలో నన్ను కరగనీకుమా పదే పదే నా ప్రాణం నిన్నే కోరుకుంటుంది పదే పదే నా మనసే నిన్నే కోరుకుంటుంది అనిత 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 నా అందమైన అనిత లేదా కాస్తైనా నా పేద ప్రేమ మీద నా ప్రాణమా నన్ను వీడిపోకుమా నీ ప్రేమలో నన్ను కరగనీకుమా. మ్యూజిక్ ఉంటుంది దాని తర్వాత మళ్ళీ ఉంటుంది కంటిన్యూ అవుతుంది. ఓకే గాయస్, ఇప్పటికైతే అంతాక్షరి ఆటో ప్రోగ్రామ్ అయితే కొలాప్స్ అయిపోయింది. ఎందుకంటే పాటలని మర్చిపోయినాం, డిప్రెషన్లోకి వెళ్ళిపోయినాం కొద్దిసేపు. కూల్ డ్రింక్ గ్లాస్ ఉన్నాయా? గ్లాస్ మజ్జా ఎవరికి లేదు మొత్తం అన్నితో పాడిన ఆవుతులేడు. ఈరోజు ఎక్స్పెరిమెంట్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పేసి ఊపిరిదాన్ని చెప్తా. అంత సింపుల్ పడితే రవుతురా అదే రాదు ఫస్ట్ రాదని వచ్చింది. గ్లాస్ తీసినా ఇగో నేను అందరం రాదేమనుకున్నా. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మా దగ్గర ఉన్న వాళ్ళకైనా లావ్ వస్తలేదు, లావని బయటికి తీస్తున్నాం మేము. ఇప్పుడు లావని బయటికి తీయండి. కట్టుకొచ్చి కొట్టుకురాలకెళ్ళి లావ వస్తలేదు, లావ రావాలి. లావ వచ్చేట్లేదు, బాగా లోతుంది ఇది. దాంట్లో బాబాయ్ నువ్వు చూసుకున్నావు అనుకో 10 రూపాయలు ఇస్తా. మిరుగులు వస్తున్నాయి మొత్తం. వస్తుందా? ఈడ మాత్రం ఘోరం అంటే ఘోరంగా ఎచ్చగా ఉంది. అంటే చల్లగా ఉంది మంచిగా. బాబాయ్ నిప్పుల మీకు నడుతావురా లావా అతుక్కుందనుకో ఇదంతా వేసిన ప్లాస్టిక్ ముద్ద అది కూడా కాలుతా రేక్ కానీ అమ్మ జరుడు చచ్చిపోవాడు. ఇప్పుడు నువ్వు నేను పోతా అని చెప్పి గిట్ట రావాలమంటారు. ఏదేమైనా పడుతుంది సెటప్ ఇది. అలా ఏర్పడుతుందా? అవో ఇప్పుడు కిరాక్ వస్తుంది. గిట్ మూల నుంచి ఘోరంగా వస్తుంది. గిట్ మూల నుంచి గిదాని ఇప్పుడు దీన్ని సెట్ చేసారు. మట్టి అబ్బా దీని చుట్టూన్న మట్టే ఘోరంగా గరమైంది. ఘోరంగా ఆడుతున్నది మట్టి. మట్టిలో పెడితే మట్టే కాదు చుర్రు అంటుంది. ఇట్లా చెప్తే ఒక దగ్గర ఉన్నాడు అన్ని ఇవే తిట్టపాలి అన్ని కాలు కాలుతాయి తెలిసి కూడా దాంట్లో పోతాడు. ఎట్లొస్తున్నాడు లావా చిన్న చిన్న రాళ్ళు ఇట్లా అనగానే సుర్రు అంటున్నాయి. రాళ్ళన్నీ సుర్రు అంటున్నాయి. ఇగో రాళ్ళు సుర్రు అంటున్నాయి అవి. ఏదేమైనా రెండు అది భలే మడుతున్నాయి. బ్యాక్గ్రౌండ్లో వెచ్చ ఉంది, లోపల ఇక్కడనే చల్లగా ఉంది కొంచెం లైట్గా. అక్కడ నుంచి గాలి ఇట్లా వచ్చినా కొద్ది. ఇప్పుడు మేమేం చేస్తున్నాం అంటే లూడో అయితే ఆడుతున్నాం. లూడో కింగ్ ఎవరు వాళ్ళకి పేర్లు అయితే పెట్టినా మళ్ళీ ఆగమం అయితే అని చెప్పి స్టడీ ఇస్తున్నా.
డైరెక్ట్ 6 5 నాదైతే ఎక్కింది ఫస్ట్ అవన్నీ తిరిగి రావను ఆరా ఇప్పుడు 6 నేనంటే ఆయన పడ్డా ఇద్దరు అనామూలు ఫస్ట్ ఎక్కిందిరా అబ్బో ఎక్కింది. ఇప్పుడు నాది ఇది ఎక్కది అలా ఇద్దరు అనామూలు అయితే ఫస్ట్ అబ్బాస్ ఇప్పుడు నేను ఎక్కడే ఉందిరా అబ్బాస్ ఎక్కుతా మొక్కిండు ఆయనకే వాళ్ళే అది జామియా వస్తుంది ఇక ఇప్పుడు జామియా నగర రాగానే వాళ్ళు ఎక్కింది ఏం కాదు నేను ఆడి పడితే నేను ఆడనే అవుతున్నా మళ్ళీ ఉరకనా నేను ముందరికి. నేను ఎవరిని చంపొద్దని చెప్పేసి అని నార్మల్ అబ్బా. ఓడిపోయినా. ఫస్ట్ వచ్చేసి రాకేష్ గాడు, సెకండ్ మావాడు, థర్డ్ ఇక ఇద్దరు తెలిసినే ఇక. సమానంగా ఆ. కొద్దిగా. అందరికన్నా లాస్ట్ అయితే మన బాబాయ్ బాబాయ్ అందరు బాబాయ్ చంపిరు. చంపలే నేను కాబట్టి మస్తు అనిపించిందిరా. నువ్వు ఎంజాయ్ చేస్తాం. బాబాయ్ ఓడిపోయింది కాబట్టి బాబాయ్కి ఒకటైతే లేదు. కాదు ఎట్లా చెప్పన్నా, సామాన్ సంచిది చెప్తా. నేను చచ్చిపోయినా కానీ నన్ను చంపుకుంటే వీళ్ళు మూడు పోతురు, నేను ఎక్కుతూనే ఉన్నా మళ్ళా. ఇది బాబాయ్ ఇట్లా కావాల్సింది నాకు. ఒకరికి లేదు. ఫస్ట్ చెప్పాలి, అరే ఫస్ట్ చెప్పాలి ఇది. చెప్పినా ఓ ఏదైనా ఒకటి ఉంటుంది, గేమ్ మధ్యలో చెప్పిన నేను. మధ్యలో చెప్పాడు బాబాయ్ బాబాయ్కి లేదు పాపం, నాకే లేదు ఇలా. ఏదో ఇంకోటి సరే తీరా. బాగా నొక్కిండ్రా. ఐస్ క్రీమ్ అయితే లేదు గాయస్, వేడి వేడిగా చలచల ఐస్ క్రీమ్ తిందామంటే అదేంటి ఈ పేరేంటి చెప్పురా. స్ట్రాబెరీ. అది ఏంటిదిరా ఇది? ఇదేమో నాకు చదువుంటే నేను డిగ్రీలు ఉంటుండే. డిగ్రీ స్పెల్లింగ్ చెప్పరా ఫస్ట్. డి అంతే. పూరా డిప్రెషన్. కుక్కలో రావడం భయం అవుతుంది. ఆయన తెల్లందాక వీటి రాగల జ్యూస్ అయింది మొత్తం. నీగో కాదా మళ్ళీ సబ్బులీలు మొత్తం మెటు అయింది. దగ్గరగా మస్తుండే టేస్ట్. ఓ సారు గడు టీవీ నిండా రావాలి, మీరు టీవీ నిండా దగ్గరికి టీవీ నిండా పురుగులు పడితే అయిపో మంచిగా. బాబాయ్ అంత మంచిగా లేడు అసలు. బాబాయ్ వేరే అసలు. బాబాయ్ మంచి మస్తు మంచి అలా అదుకొని తింటా మస్తు ఇంకా. ఏమన్నా రోగం వచ్చి పోయినా అనుకో మంచిగా అందులో పెరుగు పెరుగు అంతా. గాయస్ ఇప్పుడైతే డైలాగ్ సెక్షన్ అయితే నడుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక డైలాగ్ ఉంటది, పాత కబాలి మూవీలో ఒక డైలాగ్ ఉంటది, తెలుగు సినిమా తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకుని ఇప్పుడైతే ఆ డైలాగ్ చెప్పడానికి అందరం వెనకాల చెప్పేసి ఏం చెప్తాడు, నదిరెత్తాం మూవీలు వెళ్తే అట్టున్నది. నువ్వే ఫస్ట్ ఫస్ట్ వెళ్ళినాడు ఫస్ట్ అందరు తెలిపేరు తెలిపిరా బాయ్ లేట్ అవుతుంది. ఏమంటారు కర్ర ఎంతసేపు ఎత్తా అంతసేపు పెద్ద చిన్న బాబాయ్ కూడా పెద్ద నుంచి నాకు అంతే. ఇంకో 2 సార్లు అయితే అవ్వలే, ఇలా కూడా పెద్ద నుంచి 1 2 3 ఒకటి అంతే. పెద్ద నుంచి ఫస్ట్ వెళ్ళిన లాస్ట్, అందరు తెలియదు. ఫస్ట్ వెళ్ళిన లాస్ట్ ఫస్ట్ లాస్ట్ లాస్ట్ ఇద్దరు కరెక్ట్ ఏమైతుందా థర్డ్ ఫోర్త్ నేను అవసరం లేదు. ఇలా కాదుగా థర్డ్ వాడు అలాగే కేసులో ఫోర్త్ ఫస్ట్ సెకండ్ ఫోర్త్ వెళ్ళినట్టు అంటే సెకండ్ రెండు బొమ్మది. నేను ఫస్ట్ నేను అజ్జా
రెడీ గాయ్స్ డోంట్ కబాలిరా బాబీ అటు మాట ఓకే పోతున్నా ఇట్లా బాబు ఇట్లా సపోర్ట్ వెనక ఇట్లా సరే సరే నేను ఇట్లా 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 వెరీ గుడ్ వెరీ గుడ్ తెలుగు చిత్రాలు దగ్గర ఘాటు పెట్టుకొని మీసాల మీద తిప్పుకొని లుంగి కట్టుకొని పాత విలన్ ఏ కబాలి అని ఒంగోని వినయంగా ఏస్ బాస్ అని నిలబడతారు ఆ కబాలి అనుకున్నారా కబాలిరా ఇట్లా మింగలే మంచిగా చెప్పిండు ఎక్కువ నాకు తెలుగు డైలాగ్ రానే రావు. సరే చెప్పు ఫస్ట్ చెప్పు చెప్పు డైలాగ్ నీళ్ళు అవుతున్నాయిరా కొంత సాఫ్ వేసుకుంటు నెక్స్ట్ వాడేగా సాపేసుకోండి చెప్పు తెలుగు చిత్రాల్లో ఘాటు పెట్టుకున్న మీసాలని తిప్పుకున్న నేను స్కూల్కి వచ్చినా పోతున్నా గాలి పెట్టుకుంటాట తిన్నా పండుకున్నా లేచినా ఇంటికి పోతున్నా. చెప్పు చెప్పు నాకు పోతుంది మళ్ళా తెలుగు చిత్రాల్లో కాటు పెట్టుకున్న మీసం తిప్పుకున్న లుంగి కట్టుకున్న పాత విలేజ్ కబాలి అనుకున్నావురా కబాలిరా. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ విలేజ్ 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 వచ్చింది రాజుగా డైలాగ్ మస్తు చెప్పిండు. ఇప్పుడు జాంబీ ఆడు అబ్బా నాకు రాసాక ఫస్ట్ ఎగురుతున్నావు గల్లా అరక్క తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకొని మీసాలు మిలి తిప్పుకొని లంగా కట్టుకొని ఏమైందిరా మంచిగా చెప్తున్నావు చెప్పు మీసాలు మిలి తిప్పుకున్న తర్వాత ఏంటి? లంగా కట్టుకొని లుంగి కట్టుకొని పాత ఏ- విలన్. పాత విలన్. ఏ కబాలా తెలుగు చిత్రంలో ఇక్కడ గాడు పెట్టుకొని మీసాలు మిలి తిప్పుకొని లుంగి కట్టుకొని పాత విలను ఏ కబాలి అంటే బొంగోని వినయంగా ఎస్ బాస్ అనుకున్నారా కబాలిరా మస్తు చెప్పిండు మస్తు చెప్పిండు వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు చిరంజీవి బయట తీయాలి యాక్టింగ్ మొత్తం బేటే తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకొని మిసాలు మిలదింపుకొని లుంగి కట్టుకొని పాత విలన్ ఏ కబాలి అని పిలవగానే ఒంగని వినయంగా ఇస్బాస్ అని పిలిచే కబాలి అనుకున్నారా కబాలిరా చిన్ని ఇప్పుడు నెక్స్ట్ డైలాగ్ చెప్పేది దారా రామమ్మ మహాలక్ష్మి చిన్ని చిన్ని బాబాయ్ వెయిట్స్ బాబాయ్ వెయిట్ చిన్ని కాగా స్వీటీ బాగా ఎందుకైనా స్వీటీ అటు బాబాయ్ సమ్ముడు దొరికింది గాయ్స్ తెలుగు చిత్రాల్లో కూడా ఘాటు పెట్టుకొని మీసాలు ఒకటి తిప్పుకొని లుంగి కట్టుకొని తెలుగు పాత సినిమాలో విలన్ అనుకున్నారా కబాలిరా కబాలిరా ఓకే 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 కొంచెం కొంచెం ఇప్పుడిప్పుడే కాబట్టి కొంచెం అప్డేట్ అప్డేట్ వర్షన్ అవుతుంది మా చిన్ని మంచిగా చెప్పిందో లేదు ఎప్పుడు రేపు మంచి చెప్పిండు. మస్తు సేపు అవుతుంది అట్లా ఆకలి అవుతుంది మన దగ్గర ఉన్న డిన్నర్ ఇప్పి అయితే వండుకొని తిందాం. ఇప్పుడైతే మ్యాగీ డిన్నర్ కోసం ఒక మ్యాగీ అయితే ఉంటున్నా. మ్యాగీ దీని ఏమంటారు నాకే తెలుసు. చెప్పు పర్వతాలు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయ ఒకసారి ఐలానా అలాగే సముద్రం సముద్రం చెప్పురా ఎక్స్ప్లెయిన్ చేయ ఒకసారి నాకు తెలియదన్నా నాకు తెలుసు. అగ్ని పర్వతాలు అగ్ని పర్వతాలు అగ్ని పర్వతాలా అంటే తెలుసు చెప్పురా అగ్ని ఎక్స్ప్లెయిన్ పర్వతాలు నాకు తెలియదు. ఇల్లు అయితే ఒక ఓవర్ నైట్ అయితే సర్వే ఛాలెంజ్ అయితే ఇంకా చెప్పు చెప్పు మళ్ళీ నాకు తెలుసు. అప్పచ్చలు ఏమేమి యాక్టివ్ చేసినా చాలు ఇప్పుడు నాకు ఆకలి అయితే నేను యూపీ డౌన్లోడ్ చేసుకుంటాను. తర్వాత అప్లోడ్ పెడతాడు డౌన్లోడ్ చేస్తే ఎడిటింగ్ చేస్తాడు ఇక. పడుతున్నా కాదు అప్లోడ్ అప్లోడ్ చేస్తుండే ఇప్పుడు గ్యాస్ క్యాన్ లోపల గ్యాస్ పోని డౌన్లోడ్ అవుతుంది ఇప్పుడు వాడు. వాట్సాప్లలో డౌన్లోడ్ బిర్యానీ ఫోటో పెట్టుకుని డౌన్లోడ్ చేసుకొని తినాలి. గంతే అదే ఎత్తాడు ఇక పోయిరా
ఇప్పుడైతే మసాలా ఎత్తున్నాం. మసాలా కాదురా అది, ఏదో ఒకటి కారం. కారపొడి అది. దాని మీద పెట్టేరా, దాని మీద పెట్టాది. మనం దాని మీద ఎందుకు తీసిన వాడు గరం గరం మనం దాని మీద దించి దీని మీద పెట్టిండు. వాడి పనులకి ఇట్లుంటాయి అన్ని అలాగే లేవలేవు వేసిండు. డిప్రెషన్ ఇది మంచిగా ఇది ఇట్లా మర్చిపోయి కట్టుకొని చేతితో తీసి అది అవుట్ ఆఫ్. కడుపు నిండా తిన్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మ్యాట్ మంచిగా దులుపుకొని ఇల్లు అయితే వండుకుంటాం. ఇక తెల్ల ఉడకపోతుంది, జర జర అది చెంచంట అవుతుంది కానీ ఎక్కువ ఏర్పడలేదు. ఇట్లా బయట నుంచి చల్లగా వచ్చింది, ఇల్లు ఈడ కూర్చుంటేనేమో ఉడకపోతుంది. అప్పుడు ఆర్డర్ ఆడేసరికి మళ్ళీ అంతా ఇంకా ఘోరంగా హీట్ అయింది బాడీ అంతా. తెల్లరి దాకా ఎట్లా సర్వే అవ్వడం ఏమో అర్థమవుతుంది. గాయస్ ఇప్పుడైతే డైలాగ్ అయితే మళ్ళీ చెప్తా, మళ్ళీ ఒకసారి చెప్పాను. మళ్ళీ ఎప్పుడు మంచిగా చెప్పలేమో అనిపిస్తుంది. మళ్ళీ చెప్పన్నా. చెప్పు తెలుగు చిత్రాల్లో ఘాటు పెట్టుకొని మీసా మిల తిప్పుకొని లుంగి కట్టుకొని పాత విలన ఏ కబాలి అని పిలవగానే ఒంగోని వినయంగా ఎస్ బాస్ అని అంటాడు. ఆ కబాలి అనుకున్నారా? కబాలిరా. ఇక మా వైఫ్ కెన్ యు సే అగైన్ మై వైఫ్. ఇప్పుడే మంచిగా తిన్నాం సట్టుగా, నిద్ర ఘోరంగా వస్తుంది. ఇప్పుడు నిద్ర డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకోవాలి. డిన్నర్ ని ఆజ్ చేయొద్దు. డిన్నర్ ఇప్పుడైతే పండుకుందాం. ఇక ఓకే బాయ్ బాయ్ బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. ఎట్లుంటుందేమో అనుకున్నా కానీ మస్తు చలి పెడుతుంది. నేను ఉడకపోతే మొత్తం అంతా గరం గరం ఉంటుంది అనుకున్నా కానీ అట్లా లేదు. ఇక్కడ మొత్తం ఈ వాతావరణంకి ఇల్లున్న మంటలు అన్నీ చల్లారిపోయినాయి. లైట్గా నిప్పు ఉంటూ ఉండొచ్చు కానీ మొత్తం చల్లారిపోయినాయి. ఘోరంగా చలి పెడుతుంది. ఎంత చెద్దరి కప్పుకున్నా చలి పెడుతుంది. ఇట్లా సర్వే అవ్వడం ఏమో. ఇంకా నాకు తెలిసి ఇంకో 2 గంటలలో తెల్లారుతుంది కావచ్చు. అప్పటిదాకా ఆగాలి. మార్నింగ్ గైస్, ఇప్పుడే చేసిన ఘోరంగా అంటే ఘోరంగా చలి పెట్టింది. తెలియదు నాకు ఈ మంటలు ఉన్నాయేమో అనుకున్నా కానీ నిన్నైతే ఇట్లా పెట్టగానే కాలేదు మొత్తం ఇదంతా. మొత్తం మారిపోయింది, అన్నిట్లలో అట్లే ఉన్నది. ఘోరంగా చలి పెట్టింది. మొత్తం ఇలా హీట్ ఉన్నా అనుకున్నా కానీ ఇట్లా లేదు. ఇది ఒక్క దాంట్లోకే పోతుంది. వీళ్ళకి సూర్యుడు కూడా వచ్చిండు. ఇది ఎట్లా అట్లా సర్వైవ్ అయితే అయిపోయినాం. ఘోరంగా చలి పెట్టింది. సో ఇది ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఛానల్లో కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికి కొత్త వీడియోలో వెళ్దాం. ఇప్పటివరకు టేక్ కేర్, బై బాయ్.